క్రీస్తునందు ప్రియులరా, మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. యెహోషువ గ్రంథము 22వ అధ్యాయం ఈ దిన మన ధ్యానాంశంగా ఉంది. ఈ అధ్యాయంలోని 9-10 వచనాలు మనం చూస్తే, రూబేనీయులు, గాదీయులు, మనష్షే అర్ధగోత్రపు వారు యెహోవా మోషే ద్వారా సెలవిచ్చిన మాట చొప్పున తాము స్వాధీనపరుచుకున్న స్వాస్థ భూమి అయిన గిలాదులోనికి వెళ్ళుటకు కనాను దేశమందలి సిలోహులోనున్న ఇజ్రాయిల్ యుద్ధ నుండి బయలుదేరి యోర్దాను ప్రదేశముకు వెళ్ళిన తర్వాత, రూబేనీయులు, గాదీయులు, మనష్షే అర్ధగోత్రపు వారు యోర్దాను దగ్గర ఒక గొప్ప బలిపీఠాన్ని కట్టారు. 18వ అధ్యాయంలో సిలోహుకు వచ్చిన తర్వాత అక్కడ ప్రత్యక్ష గుడారాన్ని ఏర్పాటు చేశారు. అక్కడే మందసం ఉన్నది, అక్కడే బలిపీఠం ఉన్నది, బలి అర్పణ జరుగుతున్నాయి, యెహోవా సన్నిధికి ప్రజలు వస్తూ వెళ్తున్నారు. అయితే ఎందుకని తిరిగి యోర్దాను దగ్గర ఒక బలిపీఠాన్ని కట్టారు? ఈ మాట ఇజ్రాయేలుకు వినబడినప్పుడు ఎలియాజరు కుమారుడైన ఫీనెహాసును, అలాగే ఇజ్రాయేల్ గోత్రములలో ప్రధానులను, పెద్దలను 10 మందిని కూడా వీరి దగ్గరికి పంపుతున్నారు. అంటే ఈ రూబేనీయులు, గాదీయులు, మనష్షే అర్ధగోత్రం వారు ఎందుకని ఆ యోర్దాను ప్రాంతంలో బలిపీఠాన్ని కట్టారు అంటే, వీరు అనుకుంటున్నారు, వీరి ఉద్దేశం ఏంటంటే, ఇంత త్వరగా యెహోవాను అనుసరించటం మాని దేవుని మీద తిరుగుబాటు చేసి, ద్రోహం చేసి వీరు ఏదైనా తప్పుడు పని చేశారేమో అన్న ఒక ఆలోచన. ఈ వచనాలను చదువుతున్నప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. అదేంటంటే, సహోదరుల పట్ల లేదా పొరుగువాని పట్ల, సంఘములో ఉన్న తోటి విశ్వాసుల పట్ల, రక్త సంబంధికుల పట్ల, కుటుంబముల పట్ల, సేవకులుగాను లేదా విశ్వాసులుగాను మనకున్నవలసినటువంటి కనీస బాధ్యత. అంటే దేవుని ప్రజలు తప్పిపోయారేమో అని ఇజ్రాయిలు బాధపడి దాని విషయమై విచారణ చేసేందుకు కొంతమంది పెద్దల్ని వారి దగ్గర పంపుతున్నారు. మీరు ద్వితోపదేశ కాండంలో 13వ అధ్యాయంలో గమనిస్తే, దేవుడైన యెహోవా వారికి నేర్పించిన ఒక విధానం మనకు అర్థమవుతుంది. పనికి మాలిన మనుషులు మీ మధ్యలో లేచి, 12-13 వచనాల్లో, నీవు నివసించుటకు నీ దేవుడిని యెహోవా నీకు ఇచ్చుచున్న నీ పురములలో ఏదో ఒక దాని యందు పనికి మాలిన కొందరు మనుషులు నీ మధ్య లేచి, మీరు ఎరుగని ఇతర దేవతలను పూజించుటము రండి అని తమ పురనివాసులను ప్రేరేపించురని నీవు విని ఎడల, అలా నీకు వినపడినప్పుడు నీవు ఆ సంగతిని పరిశోధించి, అంటే ఆ సంగతిని నువ్వు విచారించాలి, లేదా శోధించాలి, పరీక్షించాలి. ఒకవేళ అది నిజమని తెలిస్తే అదంతా కూడా సమూలంగా నాశనం చేయాలని, దేవుని మార్గమును విడిచి తిరుగుతున్న మనుషుల పట్ల ఎవరైనా ఎలాగైనా వెళ్ళని, నాకెందుకు ఈ గొడవ, నాకెందుకు అన్న ఆలోచనతో సంఘం ఉండకూడదు. అపోస్తలుడైన పౌలు సంఘంతో మాట్లాడుతున్నప్పుడు, మీలో ఎవడైనా తొట్రుపడినా నాకు మంట కలగదా అంటాడు. ఎందుకంటే క్రీస్తు శరీరంలో మనం అందరం కూడా అవయవాలుగా ఉన్నాం గనక, ఒక అవయవం బాధపడినప్పుడు తక్కిన అవయవాలన్నిటికీ బాధ కలుగుతుంది. ఒక అవయవానికి ఘనత కలిగినప్పుడు ఆ సంతోషములు, ఆ ఘనతలో శరీరం అంతా పాలు పొందుతుంది కదా. ఎంత చక్కటి ఆత్మీయ స్పృహ పౌలు సంఘానికి నేర్పిస్తున్నాడు. పేతురు తన 2వ పత్రికలో 2వ అధ్యాయంలో 16వ వచనంలో ఇలా రాసిపెట్టాడు. మొదటి పత్రికలో, పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం చూడండి. స్వతంత్రులై ఉండి దుష్టత్వమును కప్పిపెట్టుటకు మీ స్వాతంత్రమును వినియోగపరచక దేవునికి దాసులమని లోబడి ఉండుడి. దుష్టత్వం మన కంటికి కనబడుతున్నప్పుడు, ప్రత్యేకంగా విశ్వాస గృహంలో దాన్ని దాచిపెట్టడం కూడా పాపమే అవుతుంది. అందుకే సంఘానికి అపోస్తులు బోధ చేస్తున్నప్పుడు, మీలో ఎవరైనా పొరపాటు చేస్తే లేదా సహోదరుడైన వాడు పొరపాటు చేస్తే వాన్ని వ్యక్తిగతంగా మీరు మాట్లాడండి, మందలించండి. వినకపోతే 2 సాక్షుల ఎదుటికి తీసుకొచ్చి మందలించండి. అప్పటికి వినకపోతే సంఘం ఎదుట వాడిని నిలబెట్టండి. సంఘము పక్షాన కూడా, సంఘం మాట కూడా వినకపోతే వాడిని మీరు అన్యునిగా ఎంచమంటున్నాడు. ఎవరైనా ఒక పొరపాటు చేసిన, ఒక పాపములో పడిపోయినా చూస్తున్న సంఘము తోటి విశ్వాసులు, అంటే ఎప్పుడు ఇది జరుగుతుందా అని ఎదురు చూసినట్టుగా ఇక ఎగతాళి చేయటం, వారి గురించి సాక్ష్యం చెప్పటం, వారి యొక్క ఆ పరిస్థితి గురించి సంతోషించడం, ఇటువంటి మనసు, ఇది క్రీస్తు యేసుకు సంబంధించిన మనసు కాదు. ఇది యెహోషువ గ్రంథము 22వ అధ్యాయంలో 16-17 వచనాలు చూడండి. వారు బలిపీఠం కట్టారన్న సంగతి ఇజ్రాయేలుకి వినపడినప్పుడు వారు ఏమంటున్నారు? యెహోవా సర్వ సమాజపు వారు చెప్పునదేమనగా, నేడు బలిపీఠమును కట్టుకొని నేడే యెహోవాను అనుసరించుట మాని ఇజ్రాయేల్ దేవుని మీద మీరు ఎలా తిరుగుబాటు చేయుచున్నారు?
పేరు విషయంలో మనం చేసిన దోషం మనకు చాలదా? అందుచేత యెహోవా సమాజంలో తెగులు పుట్టించను కదా, నేటి వరకు మనము దాని నుండి పవిత్రపరచుకొనక ఉన్నాము. ఇజ్రాయెల్ ప్రజలు సిత్తీములో దిగి ఉన్నప్పుడు ప్రజలు మోయాబు నాడుతో వ్యభిచారం చేశారు కదా. ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలవగా వీరు భోజనానికి వెళ్ళి ఆ దేవతలకు నమస్కరించారు. అట్లు ఇజ్రాయేలు బయలుపేరుతో కలుసుకొనిందున వారి మీద యెహోవా కోపము రగులుకుంది. ఎన్ని వేల మంది? దాదాపుగా 24,000 మంది ఆ రోజున ఆ తెగులు చేత మరణించారు. ఆ తీరని నష్టము, ఆ బాధ ఇంకా జ్ఞాపకం ఉంది. ఆ కలిగిన అపవిత్రత నుంచి ఇంకా సర్వ సమాజము పశ్చాత్తపడి ఇంకా పవిత్రత పొందనే లేదు. వీరంత చక్కగా మాట్లాడుతున్నారు చూడండి. వారి వ్యాకులను చూడండి. తమ సహోదరులు దేవుని పట్ల వ్యతిరేకంగా ప్రవర్తించారేమో అన్న ఆలోచన ఎంత బాధ పెడుతుంది వారిని. ఇదే సమయంలో మనం ఇలాగ కూడా మాట్లాడుకోవాలి. స్వేచ్ఛ ఉంది కదా అని వ్యక్తిగతంగా నా జీవితం నా ఇష్టం అని పొరపాటు చేసేవాడు తన కుటుంబాన్ని, తన వెళ్తున్న సంఘాన్ని, సర్వ సమాజాన్ని, అందరినీ కూడా ఇదిగో ఈ విధమైన బాధకు, దుఃఖానికి లోను చేసిన వాడు అవుతాడు. అంత సున్నితంగా ఆలోచించాలి. పాపం మనకు భయపడాలి. ఈ మాటలు విన్న తర్వాత ఇక రూబేనీయులు, గాదీయులు, మనష్షే అర్ధగోత్రం వారు ఇజ్రాయెల్ ప్రధానులతో మాట్లాడుతున్నారు. 23వ వచనం నుండి 27 వచనాలు మీరు చదివితే, యెహోవాను అనుసరింపగా తొలగిపోయి దహన బలి అయినను నైవేద్యమైనను దానిపైన అర్పించుటకు మేము ఈ బలిపీఠాన్ని కట్టలేదు. బలిపీఠాన్ని కట్టిన మాట వాస్తవమే. అయితే దీనికి కారణం, హేతువు వేరుగా ఉంది. ఏంటది అంటే, రాబోతున్నటువంటి కాలంలో మీ సంతానం వారు మా సంతానం వారితో ఇజ్రాయేలు దేవుడైన యెహోవాతో మీకేమి సంబంధము? ఇదిగో నది అవతల మీరు నివసిస్తున్నారు, నది యువతల దేవుని పిల్లగా మేము నివసిస్తున్నాం. మధ్యలో ఉన్నటువంటి ఈ నదే దేవుడు మీకు మాకుగా అడ్డుగా పెట్టాడు కనుక మా దేవునితో మాతో మీకు సంబంధం లేదని మీ ప్రజలు రాబోతున్న కాలంలో అంటారేమో. యెహోవా విషయంలో భయభక్తులు లేని వారిగా మమ్మల్ని చిత్రీకరిస్తారేమో. అందుకే ఆ కారణం చేత ఈ బలిపీఠాన్ని మేము ఒక సాక్షిగా కట్టాము. రాబోయే కాలంలో దేవునికి బల్లర్పించే విషయంలో, ఆయన సేవ జరిగించే విషయంలో దేవుని యందు మాకు పాలు లేకుండా పోతుందేమని భయపడి కట్టాము. అయినా బలిపీఠం యొక్క ఆకారాన్ని చూడండి. ఇది బలి అర్పించేందుకు చేసినటువంటి బలిపీఠం కాదు, కేవలం మీకు మాకు మధ్యలో సాక్షిగా మాత్రమే ఇది నిలబెడుతున్నామంటున్నారు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన అంశం ఏంటంటే, ఒక ఆత్మ సంబంధమైనటువంటి నిఘా. ఒక విశ్వాసి మరొక విశ్వాసిని బాధ్యతగా గమనిస్తుండాలి. ప్రాముఖ్యంగా తల్లిదండ్రులు యవ్వన పిల్లల జీవితాల్లో ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఏ సమయానికి వస్తున్నారు, ఏది వారు ఈ దినాల్లో ప్రాముఖ్యంగా ఆ సెల్ ఫోన్లో ఏమి వాడుతున్నారు, ఏ టెక్నాలజీ ఉపయోగిస్తున్నారు, దేని కొరకు. ఇది అనుమానంతో కూడినటువంటిది కాదు, కానీ అవసరమైంది. పంపబడినటువంటి యాజకుడైన ఎలియాజరు కుమారుడు ఫీనెహాసు, అలాగే ఇజ్రాయెల్ ప్రధానులు గిలాదులోని రూబేనులతో, గాదీయులతో మాట్లాడి తిరిగి వచ్చి ఇజ్రాయెళ్లతో జరిగినటువంటి అంశాన్ని చెబుతున్నప్పుడు వారు సంతోషించిరి అని 33వ వచనంలో మనం చూస్తాం. దేవుని ప్రజలు దేవునికి వ్యతిరేకంగా పాపం చేసి తప్పిపోయారేమో అని వీరు బాధపడ్డారు. హెచ్చరిక చేయడానికి పెద్దల్ని పంపారు. వారు అనుసరించిన విధానాన్ని చూసి ఇక దేవుని ప్రజలు తొట్టిలో లేదని తెలిసి సంతోషిస్తున్నారు. ఇటువంటి ఆత్మీయ స్పృహ మనం అందరం కలిగి ఉండాలి. చివరిగా యాకోబు పత్రిక 5వ అధ్యాయంలో 19-20 వచనాలు మనం చూద్దాం. నా సహోదరులారా, మీలో ఎవడైనను సత్యము నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకడు అతనిని సత్యమునకు మళ్లించిన ఎడల పాపిని వాని తప్పు మార్గము నుండి మళ్లించువాడు మరణము నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయునని తాను తెలుసుకొనవలెను. పౌలు తిమోతితో చెప్పినట్టుగా మనం నిలకడగా ఉండి అనేకులను ప్రభు కొరకు మనము రక్షించుకుని వారిగా ముందుకు కొనసాగుదుము గాక. గాడ్ బ్లెస్ యూ.